అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఈ వీడియోలో అతి పురాతనమైన పంచదార్ల పుణ్యక్షేత్రం గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఈ ఆలయంలోని స్వామివారిని ధర్మలింగేశ్వరుడు అని పిలుస్తారు. ఆ శివలింగానికి ఆ పేరు ఎలా వచ్చింది, పంచదార్ల అని ఆ ప్రాంతాన్ని ఎందుకంటారు అనే విషయాలను మనం తెలుసుకుందాం. గాజువాకకి 35 కిలోమీటర్ల దూరంలో, యలమంచిలికి 10 కిలోమీటర్ల దూరంలో, అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం దారపలం గ్రామంలో ఈ పంచదార్ల పుణ్యక్షేత్రం ఉంది. గాజువాక, అచ్యుతాపురం, వెంకటాపురం, దారపలం దారిలో వెళుతుంటే పాము పాకుతున్నట్లుగా ఉన్న కొండను ఫణిగిరి కొండ అని పిలుస్తూ ఉంటారు. ఇక్కడ భూగర్భం నుంచి 5 గంగదారులుగా నిత్యం జలం ప్రవహిస్తూ ఉంటుంది. అందుకే ఈ క్షేత్రాన్ని పంచదారులుగా పిలుస్తూ ఉంటారు. రాను రాను పంచదార్ల అని పిలువబడుతుంది. పూర్వం ఈ ప్రాంతంలో తపస్సు చేసిన ఋషులకు, భక్తులకు పరమేశ్వరుడు ప్రత్యక్షమై వారి కోరికపై ధర్మలింగేశ్వరుడిగా లింగ రూపంలో స్వయంభూగా వెలిసినది. పురాతన కథ ప్రకారం ఈ ఆలయంలోని శివలింగం యమధర్మరాజు తన కుష్ఠిరోగాన్ని పోగొట్టుకున్నటకు ఈ వర్ధమాన లింగాన్ని ప్రతిష్ఠించారంట. యమధర్మరాజుచే ప్రతిష్ఠ గావించబడినది గనుక అప్పటి నుంచి ఈ క్షేత్రం ధర్మలింగేశ్వరుడు క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఈ పంచదార్లలో స్నానం చేస్తే అనేక రోగాలు నయమవుతాయని ఇక్కడ భక్తులకు నమ్మకం. చుట్టుపక్కల గ్రామస్తులు ఈ గంగను తీసుకువెళ్ళి త్రాగునీటికి ఉపయోగించుకుంటారు. పంచదార్ల చుట్టుపక్కల పొలాలకు ఈ జలాన్ని ఉపయోగించుకుంటారు. ఈ గంగధారలు ఎక్కడి నుంచి వస్తున్నాయో అని శాస్త్రవేత్తలు గమనించిన అంతు చిక్కలేదు వారికి. ఇక్కడ భక్తులకు నమ్మకం, శివలింగం అడుగు భాగం నుంచి ఈ దారలు వస్తున్నాయని ఇక్కడ భక్తులకు ప్రగాఢ నమ్మకం. ఇక్కడ కార్తీక మాసంలో ఈ జిల్లా నుంచే కాకుండా పక్క జిల్లాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి వచ్చి స్నానాలు ఆచరించి ధర్మలింగేశ్వరుని దర్శించుకుంటారు. ఇక్కడ కార్తీక మాసం, శివరాత్రి, దసరా, దీపావళి, సంక్రాంతి వంటి పండుగ సమయంలో భక్తులు ఇక్కడికి వచ్చి పూజలు, అభిషేకాలు చేస్తూ ఉంటారు. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. సహస్రలింగేశ్వర స్వామివారు. అందరూ దర్శించుకోండి నాగబంధాన్ని. ఓం నమ శివాయ. హర 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 మహాదేవ శంభో శంకర. అందరూ దర్శించుకోండి. అతి పురాతనమైన కట్టడాలండి ఇవి. అతి పురాతనమైన శివలింగం. ఇక్కడ మెట్ల మార్గంలో ఇంకా లెఫ్ట్ సైడ్ ఇంకా చాలా పనులైతే చేస్తూ ఉన్నారు. ఇక్కడ వినాయకుల గుడి కూడా కొత్తగా నిర్మించారు. అందరూ దర్శించుకోండి వినాయక స్వామి వారిని. హర హర మహాదేవ శంభో శంకర. ఇది గుడి ఎంట్రన్స్ అండి.
అతి పురాతనమైన గుడి. ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఉన్న కట్టడాలు. చిన్న గుహలో అయితే శివలింగం ఉంటుంది. అందరూ దర్శించుకోండి. ఓం నమ శివాయ. హరహర మహాదేవ శంభో శంకర. ధర్మలింగేశ్వరుడు స్వామివారి ఆలయం ముందు నాగబంధం దేవత అమ్మవారు చిన్న టెంపుల్లో ఉంటారు. అందరూ కూడా దర్శించుకోండి. ధర్మలింగేశ్వర స్వామివారిని అందరూ కూడా దర్శించుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.